ఉమ్మడి పాలమూరు జిల్లాలో విజిలెన్స్ జరిపిన దాడుల్లో రైస్ మిల్లర్లు చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యం మాయం చేస్తూ ఖజానాకి కోట్ల నష్టం తీసుకొస్తున్నారు. పక్క రాష్ట్రాలకు విక్రయిస్తూ కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క వనపర్తి జిల్లాలోనే 400 కోట్లకు పైగా బకాయిలున్నట్టు అధికారులు చెప్పారు. నామమాత్రంగా దాడులు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఒక్కరిపై కూడా కఠిన చర్యలు తీసుకోలేదు. అధికారుల అండతోనే మిల్లర్లు దందా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కేసులు నమోదైన మిల్లర్లకే మళ్లీ ధాన్యం కేటాయించడంపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. మహబూబ్ నగర్ శంకర్ దగ్గరికి వెళ్దాం. శంకర్, అశోక్, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ దాడులు పౌర సరఫరాల శాఖలో కలకలం రేపుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిల్లర్లు చెల్లించాల్సి ఉండగా దీనంతా కూడా పక్కదారి పట్టిస్తున్నారు. విజిలెన్స్ దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నా అవి తూతూ మంత్రంగానే జరుగుతున్నాయని చెప్పి కూడా స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వనపర్తి జిల్లాలో ఏకంగా 400 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. కానీ రెవెన్యూ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వివరించడంతో ఇదంతా జరుగుతుందని చెప్పి స్థానికంగా చర్చ నడుస్తుంది. విజిలెన్స్ దాడుల్లో ఇప్పటికీ లేనటువంటి శంకర్ ఒకటి చెప్పండి, సూటిగా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ 400 కోట్ల రైస్ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఈ దందా చేస్తున్న వాళ్ళంతా పొలిటికల్లీ అఫిలియేటెడ్ అయి ఉంటారు. ఈ రైస్ మిల్ అన్నీ కూడా ఖచ్చితంగా ఏదో పార్టీ నాయకుడికో దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళే అయి ఉంటారు. అవునా? ఎస్ అశోక్, ఎందుకంటే గతంలో చాలా చోట్ల ఇదే నడుస్తూ వచ్చింది. ఇప్పటికి కూడా చాలా మంది అండదండలు ఉండడం వల్లనే ఇదంతా కొనసాగుతుంది. నిజంగా ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తం ఇది. ఒక వనపర్తి జిల్లాలోనే ఇటువంటి దారుణం వెలుగు చూస్తుంది. ఎక్కడైనా సరే డిఫాల్టర్లకు ఇవ్వకూడదు, రైస్ ఇవ్వకూడదు అని చెప్తున్నా అవన్నీ పక్కన పెట్టి తిరిగి వాళ్ళకే వారిధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే వారిధాన్యం ఎక్కువగా పండింది, అవకాశం లేవు మాకు, అదే మిల్లు ఇవ్వాలని చెప్పి సాకులు చూపిస్తూ వాళ్ళకి ఇస్తున్నారు. తిరిగి దాన్ని వారు పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిజంగా వీటి మీద ఉక్కుపాదం మోపితే తప్ప వారి నుంచి ఇప్పటికి వాళ్ళకి డెడ్ లైన్ విధించారు. చాలా మంది వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారని ముందే తెలిసి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీదకి రాసేయడం. రెవెన్యూ యాక్ట్ అమలు చేసినప్పుడు వాళ్ళ పేర్ల ముందు ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, చిన్న చిన్న కార్లు, శంకర్ ఇవన్నీ మనం చెప్పడానికి బాగుంటాయి. కానీ ఉక్కుపాదాలు మోపటాలు, కంకర్రాళ్ళు వేయటాలు ఇవన్నీ సాధ్యం కానివి. ఎందుకంటే పొలిటికల్లీ అఫిలియేటెడ్, పొలిటికల్లీ మోటివేటెడ్ రైస్ మిల్లర్లు ఏదైనా చేస్తారు. వాళ్ళు తప్పు చేశారని తెలిసినా కూడా తిరిగి వాళ్ళకే ధాన్యాన్ని ఇచ్చి సీఎంఆర్ కింద రైస్ ఇమ్ముంటున్నారు అంటే, కాంట్రాక్ట్ని కొనసాగిస్తున్నారు అంటే ఇక్కడే లోపల క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఉక్కుపాదాలు మోపటాలు, కంకర్రాళ్ళు వేయటాలు లాంటివి ఏమీ ఉండవు. ఇది సిస్టమ్ మారినంత వరకు దీన్ని ఎవరేం చేయలేరు. ఓన్లీ మనం బ్రేకింగ్ న్యూస్ చెప్పి వదిలేయటం తప్ప. బట్ మనం కంటిన్యూస్ గా సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టి ఎంత నష్టపోయాం అనేది చూపిస్తూనే ఉన్నాం. ఎవ్రీ డే మనం చూపిస్తున్నా కూడా ఈ అధికారులు ఎవరు స్పందించకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తారు. పొలిటికల్ సిస్టంలో ఉన్న లోపాల వల్ల ఈ రకమైన తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక బ్రేకింగ్